హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల 26:9 వచనాన్ని చదువుతున్నాను. నా హృదయమును పరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడెవడు. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడెవడు. ప్రియులారా, మానవ హృదయము బాల్యము నుండి చెడ్డది. మానవ హృదయములోని తలంపులు, ఆలోచనలు, ఊహ కేవలము చెడ్డది. అందుకే దైవ గ్రంథం బైబిలు మానవ హృదయాన్ని గురించి ఏమంటుందంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అని వాక్యంలో చదువుతున్నాం. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కలిగినదే మానవ హృదయం. ఈ మానవ హృదయాన్ని శుద్ధి చేసుకొని పాపం పోగొట్టుకొని పవిత్రగా అయ్యానని చెప్పగలిగిన వారి భూమి మీద లేరు. ఎందుకంటే మానవ హృదయంలో నుండి దాదాపు 13 పాపాలు బయటికి వస్తున్నాయి. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 20:9 వచనం మనం చదువుతున్నట్లయితే స్పష్టంగా రాయబడింది. మానవ హృదయంలో నుండి దాదాపు 13 పాపాలు వస్తున్నాయి. ఉదాహరణకు మార్క్స్ వార్త 7:20 వచనం చదివితే 20-21 13 పాపాలు సుమారు మానవ హృదయంలో నుండి వస్తున్నాయి. ఇవన్నీ మానవ హృదయంలో నుండి బయలువెళ్ళి మానవ జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి లేఖనాలను బట్టి మనము చూస్తున్నట్లయితే, నా హృదయమును శుద్ధిపరచుకుని పాపమును పోగొట్టుకుని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడేవాడని వాక్యంలో. నిజంగానే తనకు తానుగా పాపాన్ని పోగొట్టుకోలేడు. అందుకే లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, కుషు దేశస్థుడు తన రంగును మార్చుకొనగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదని రాయబడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యమును బట్టి మనము చూసినట్లయితే, పాపాన్ని పోగొట్టుకోగలిగిన వాడు, హృదయాన్ని మార్చుకోగలిగిన వాడు, హృదయాన్ని పవిత్రపరచుకోగలిగిన వాడు ఎవరు కూడా లేరు. మానవ పాపమునకు, బాహ్య పాపమునకు మూలము హృదయమే. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో కలిగిన ఆలోచనలే బాహ్య రూపములో మానవ జీవితంలో ప్రదర్శించబడతాయి. ఈ విధముగా మనుష్యులమైనటువంటి మనము ప్రభు యొక్క మార్గములో, దేవుని మార్గములోనికి మనము రావాలి అంటే మన పాపం పోవాలి. మనకు మనముగా దాన్ని శుద్ధి చేసుకోలేము. దాన్ని శుద్ధి చేయటానికి దేవుడు మానవుడు కావాలి. అలాగున మానవుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ హృదయాన్ని శుద్ధి చేయుటకు సిలువలో ఆయన బలైనారు. ఆ సిలువలో ఆ నిలవకు యాటకోపై ఆయన గాయములు పొందటానికి, శిక్ష అనుభవించటానికి
వీపు కొరడా దెబ్బల దున్నబట్టానికి శిరస్సుపై ముళ్ళ కిరీటదారుడు అవడానికి కారణం మానవ హృదయాన్ని శుద్ధి చేయాలంటే ఖచ్చితంగా దేవుడు మానవుడై ఇంత భయంకరమైన శిక్ష గుండా వెళితే తప్ప మానవ హృదయము శుద్ధి కాదు. కాబట్టి ప్రియులారా, నేను శుద్ధుడిని అయ్యాను అని అనుకుంటే అది నీ అవివేకం అవుతుంది. నువ్వు శుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, నీ హృదయంలో ఉన్న పాపం పోవాలన్నా యేసుక్రీస్తు ప్రభువే మానవ జీవితానికి మూలమై ఉన్నవారు. కాబట్టి ఆలోచిద్దాం. ఇది మతము కాదు, కేవలం మానవ హృదయాన్ని బాగు చేసే మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం. ఆలోచించి నిర్ణయాలు చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా హృదయాలను శుద్ధిపరచుకొని ఉన్నామనుకోవడం, పాపమును పోగొట్టుకుని పవిత్రుడనై ఉన్నామనుకునేవాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. మా హృదయాలు శుద్ధి అవ్వాలన్నా, మా పాపం పోగొట్టుకొని పవిత్రులం కావాలన్నా యేసుక్రీస్తు మాకు మార్గమై ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును మా మధ్యలో ముద్రించి మాకు మేలు చేయమని కోరుతున్నాం. నీ దయగలిగిన కార్యాన్ని నెరవేర్చి వినేవారందరికీ ఆశీర్వాదం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ